తెలంగాణలో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను తన వైపు ఆకర్షించే ఒక మహిమాన్వితమైన ఆశ్రమం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఒక మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. 3 రోజుల పాటు ఆగకుండా మారుమ్రోగే హరినామ సంకీర్తనలు, వేలాది మంది భక్తులు ఒకే వరుసలో కూర్చొని స్వీకరించే మహా అన్నదానం. దాదాపు 95 సంవత్సరాలుగా ఎలాంటి అంతరాయము లేకుండా కొనసాగుతున్న ఈ మహోత్సవం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఆషాఢి ఏకాదశికి ఎందుకు అంత ప్రాముఖ్యం ఉంది? పండరీపురంతో ఈ ఉత్సవాలకు ఉన్న సంబంధం ఏమిటి? తెలంగాణలో ఈ సాంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారు? ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో పూర్తిగా సమాధానం తెలుసుకుందాం. రండి, శ్రీ పాండురంగ ఆశ్రమం ఆషాఢి ఉత్సవాల విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1932వ సంవత్సరం. శ్రీ శ్రీ యతివర భావానంద భారతి స్వామివారు మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్రానికి కాలినడకన వెళ్ళి అక్కడ శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి విగ్రహాలను తమకు నచ్చినట్టుగా తయారు చేయించుకొని తిరిగి పాదయాత్రగా వారి విగ్రహాలను తలపైన మోస్తూ తెలంగాణకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆ పవిత్ర విగ్రహాలను ప్రతిష్ఠించి శ్రీ పాండురంగ ఆశ్రమాన్ని స్థాపించారు. కానీ స్వామివారి సంకల్పం కేవలం ఒక ఆలయాన్ని నిర్మించడం మాత్రమే కాదు. భగవంతుని నామం ప్రతి ఇంటికి చేరాలి, భక్తి ప్రతి మనిషి జీవితంలో భాగం కావాలి, సమాజంలో సేవాభావం పెరగాలి అనే గొప్ప ఉద్దేశంతో ఆషాఢి ఉత్సవాలను ప్రారంభించారు. ఆ రోజు మొదలైన ఈ సాంప్రదాయం ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఆగకుండా నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆషాఢి ఏకాదశికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది? సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లోకి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తారట. అందుకే ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. భక్తులు ఉపవాసం ఉంటారు, విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తారు, హరినామ సంకీర్తనలు చేస్తారు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. అందుకే తొలి ఏకాదశిని హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా భావిస్తారు. ఇక మహారాష్ట్రలోని పండరీపురం పాండురంగ విఠలుడి ప్రసిద్ధ క్షేత్రం. ప్రతి సంవత్సరం ఆషాఢి ఏకాదశి సందర్భంగా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పండరీపురానికి చేరుకుంటారు. ఈ పాదయాత్రను వారి అని పిలుస్తారు. చేతుల్లో తాళాలు, భుజాలపై భగవద్ధ్వజాలు, నోట జై జై రామకృష్ణ హరి, విఠల విఠల పాండురంగ అనే నామస్మరణ. ఇలా భక్తులు ఆనందంతో పండరీపురానికి చేరుకుంటారు. ఇది కేవలం యాత్ర కాదు, భక్తి, సేవ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. మహారాష్ట్రలోని పండరీపురంలో కనిపించే ఆ భక్తి తెలంగాణ ప్రజలు కూడా అనుభవించాలని శ్రీ శ్రీ యతివర భావానంద భారతి స్వామివారు సంకల్పించారు. పండరీపురం ఆషాఢి ఏకాదశి ఉత్సవాల స్ఫూర్తితో ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ దశమి నుండి ద్వాదశి వరకు ఆషాఢి ఉత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ మహోత్సవాలు భక్తి సాంప్రదాయానికి ప్రతీకగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరము తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు విచ్చేస్తుంటారు. ఇక ఈ ఉత్సవాలలో మొదటి రోజు అంటే ఆషాఢ శుద్ధ దశమి రోజున ఆషాఢి ఉత్సవాలు గణపతి పూజతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం అఖండ హరినామ సంకీర్తనకు శ్రీకారం చుడతారు. ఒక్కసారి ప్రారంభమైన ఈ నామ సంకీర్తన ద్వాదశి వరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. పగలు రాత్రి ఎప్పుడు ఆశ్రమంతా కూడా జై జై రామకృష్ణ హరి, పాండురంగ విఠల హరి అనే నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. అదే రోజు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక రెండవ రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీనినే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. రోజంతా హరినామ సంకీర్తనలో పాల్గొంటారు. రాత్రంతా జాగరణ చేస్తూ శ్రీ పాండురంగ ఆశ్రమం ఏర్పాటు చేసిన భజనలు, నామస్మరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హరికథలు, నృత్య కాలక్షేపాలు వంటి కార్యక్రమాలతో గడుపుతారు. ఈ రోజున కూడా శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక మూడవ రోజున అంటే ఆషాఢ శుద్ధ ద్వాదశి, ఈ రోజు ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన కార్యక్రమం మహా అన్నదానం. వేలాది మంది భక్తులు ఒకే వరుసలలో కూర్చొని పాండురంగని ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
ఇక్కడ ధనవంతుడు, పేదవాడు, చిన్నవాడు, పెద్దవాడు అనే తేడా ఎవ్వరికీ ఉండదు. అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి భోజనం చేస్తారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి మనస్సులో భక్తితో పాటు సమానత్వం, సేవాభావం కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆషాఢి ఉత్సవాల 3 రోజులు అఖండ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తుడికి ప్రేమతో అన్నప్రసాదం అందిస్తారు. అంతేకాదు, తొలి ఏకాదశి రోజున భక్తులందరికీ ఉపహారం కూడా వితరణ చేస్తారు. ఎంతమంది వచ్చినా, ఎవరు వచ్చినా ఎలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉపహారం, అన్నప్రసాదం అందించడం ఈ ఆశ్రమం యొక్క గొప్ప సాంప్రదాయం. అయితే ద్వాదశి రోజు జరిగే మహా అన్నదానానికి మరొక విశేషం ఉంది. ఆ రోజు సిద్ధం చేసే మహా అన్నరాశి, వేలాది మంది భక్తుల కోసం వండే ప్రత్యేక సాంబారు ఈ ఆశ్రమానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి. ఈ అన్నప్రసాదం, సాంబారు రుచి కోసం తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ద్వాదశి రోజున ప్రత్యేకంగా ఆశ్రమానికి వస్తుంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వేలాది మంది భక్తులు వచ్చినా, ఎంతమంది ప్రసాదం స్వీకరించినా ఆ రోజు సిద్ధం చేసిన అన్నప్రసాదం అందరికీ సరిపోతుందని భక్తులు విశ్వాసంతో చెబుతారు. దీనిని వారు శ్రీ పాండురంగ స్వామి వారి కృపగా భావిస్తారు. ఇక ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత, ఇప్పటికీ కూడా ఈ ఆశ్రమంలో చాటలతో అన్నప్రసాదం వడ్డించే సాంప్రదాయం కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న ఈ సేవా సాంప్రదాయం ఈ ఆషాఢి ఉత్సవాల వైభవాన్ని, శ్రీ పాండురంగ ఆశ్రమం ప్రత్యేకతను మరింత గొప్పగా నిలబెడుతోంది. ఈ 3 రోజులలో జరిగేది కేవలం పూజలు మాత్రమే కాదు. ఇది భక్తి, సేవ, నామస్మరణ, సమానత్వం, అన్నదానం, ఈ 5 విలువలను ప్రతి ఒక్కరికి నేర్పించే ఒక మహా ఆధ్యాత్మిక ఉత్సవం. ఇక ఈ సంవత్సరం జూలై 24, 25, 26 తేదీలలో జరిగే శ్రీ పాండురంగ ఆశ్రమం ఆషాఢి ఉత్సవాలకు మీరు కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి హరినామ సంకీర్తనలో పాల్గొని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి ఆశీస్సులు పొందండి. భక్తి ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు. భగవన్నామం వినిపించే చోటే పాండురంగడు వెలుగుతాడు. ఆ దివ్యానుభూతిని ఒక్కసారి అనుభవిస్తే ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. శ్రీ పాండురంగ ఆశ్రమం చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాల గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.